హైడ్రా జిందాబాద్. హైడ్రాకు మద్దతుగా సంఘీభావ యాత్ర అంటూ హైదరాబాద్లో పలు కాలనీల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్మారకం వరకు ఈ సంఘీభావ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్నటువంటి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. అప్పటి నుంచి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా వచ్చాక మాకు ఆ ప్లాట్ ఎవరైతే గోడ కట్టేశారో ఆ గోడను విరగొట్టేసేసి మాకు ప్లాట్స్ లోనికి వెళ్ళడానికి వే ఇచ్చారు. సో హైడ్రాకి చాలా థ్యాంక్ యూ. అండ్ జయలక్ష్మి ఈ ర్యాలీలో బోడుప్పల్ అనగారి కాలనీ, మేడిపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీలతో పాటు పలు కాలనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైడ్రాకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేఅవుట్ అండి, ఇది 490 ఎకరాలు. 1983లో మేము లేఅవుట్ చేస్తే దాంట్లో ప్లాట్లు తీసుకున్నాము. అప్పటి నుంచి 42 సంవత్సరాల నుంచి మేమే దాంట్లో కబ్జాలో ఉన్నాము. ఇప్పుడు ధరణిలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ల్యాండ్ కబ్జాదారులు దాంట్లో రాత్రికి రాత్రే కొన్ని సెకండరీ స్టేషన్ ల్యాండ్ రూపకంగా చేసుకొని మమ్మల్ని దాంట్లోకి పోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము ఈ 3333 ప్లాట్లలో మేము 20,000 మంది సఫర్ అవుతున్నామండి. మాకు హైడ్రావారు సంప్రదించారు, హైడ్రావారికి కూడా విన్నపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూంచారు. రూలింగ్లోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ గురించి పట్టించుకుంటామని చెప్పారు. మాకు న్యాయం చేస్తారని చెప్పి హైడ్రా తరఫున రేవంత్ రెడ్డి గారి తరఫున మేము హైడ్రా కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కాలనీవాసులు ప్రభుత్వాన్ని కోరారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వ భూములు, ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడటంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హైడ్రా ఏర్పరిచి హైడ్రా కమిషనర్ గారు శ్రీ ఏవి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ప్రజలందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మాకు అరగాపురి కాలనీ బోడుప్పల్లోని 498 గల పార్కు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి అటువంటి విషయాల నుంచి అక్రమదారుల నుంచి హైడ్రా చొరవ తీసుకొని మున్సిపల్ అధికారుల సూచనల మేరకు వాళ్ళందరి చొరవతోటి మాకు కాలనీకి అప్పచెప్పడం జరిగింది. 2 వారాల్లో మాకు వాళ్ళు చర్యలు తీసుకొని అప్పచెప్పడం జరిగింది. కావున హైడ్రా వారికి అందరికీ మా కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, నగరంలో కాలుష్య నియంత్రణకు హైడ్రా చర్యలు మరింత బలోపేతం కావాలని కోరారు. హైడ్రా శాశ్వత వ్యవస్థగా కొనసాగించి మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.